ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్. పైన దానిపైన పోతుంది బ్లూ బటన్ పైన. హలో ఓపెన్ అయిన తర్వాత కింద ప్రొఫైల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు పైన రైట్ సైడ్లో లాగిన్ అని ఉంది చూడండి, దానిపైన పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేరు, ఓకే, పేరు తర్వాత ఫోన్ నెంబరు, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇంతకుముందు టైప్ చేసిన పాస్వర్డే మళ్ళీ టైప్ చేయండి. కింద ఐ అగ్రీ ఉంది కదా, దానిపైన టిక్ చేసుకోండి. ఓకే, సైన్ అప్ అవ్వండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ పైన మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఒకవేళ మీకు ఓటీపీ రాలేదంటే కింద రీసెంట్ కోడ్ అని ఉంది కదా, కింద నుంచి రెండోది, దానిపైన క్లిక్ చేయండి. కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. మీరు దానిపైన కొట్టిన తర్వాత మీ అకౌంట్ వెరిఫైడ్ అని మీకు మెసేజ్ ఒకటి వస్తుంది. ఓకే, సో మీది లాగిన్ అయిపోయింది. యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ మధ్యలో బ్రాండ్స్ అని చూడండి ఎల్లో కలర్లో, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మెప్మా తిరుపతి చూడండి ఎక్కడ ఉందో, లేదా పైన టైప్ చేయండి మెప్మా తిరుపతి అని. సో మీకు కావాల్సిన ప్రోడక్ట్ దీంట్లో సెలెక్ట్ చేసుకోండి, లేదా మీకు అది కనిపించడం లేదు అంటే టైప్ చేసుకోండి మీరు ఇంతకుముందు. సో బై నౌ పైన క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ టు షిప్పింగ్. ఇప్పుడు మీ అడ్రస్ యాడ్ చేయండి. ఓకే, సో మీ అడ్రస్సు, మీ పేరు, ఫోన్ నెంబరు, స్టేట్, అవి డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి లాస్ట్లో యాడ్ పైన క్లిక్ చేయండి. సో మీ అడ్రస్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి కదా, దాని తర్వాత కింద బ్యాక్ టు షిప్పింగ్ ఇన్ఫో పైన, తర్వాత కంటిన్యూ టు డెలివరీ ఇన్ఫో పైన క్లిక్ చేయండి. దాని తర్వాత ప్రొసీడ్ టు చెక్అవుట్. ఆడ పైన పికప్ పాయింట్ ఉంది కదా, ఆ పికప్ పాయింట్ పైన క్లిక్ చేసి తిరుపతి సెలెక్ట్ అయ్యింటే తిరుపతి, ఓకే అది కరెక్ట్. ప్రొసీడ్ టు చెక్అవుట్ పైన క్లిక్ చేయండి. సో ఆడ పేమెంట్కి పైన ఆడ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సెలెక్ట్ అవ్వకుండా ఉంటే కింద వచ్చి అమౌంట్ ఉంది, టోటల్ అమౌంట్ చూసుకోండి. ప్లేస్ మై ఆర్డర్ పైన క్లిక్ చేయండి. సో మీకు పేమెంట్ అడుగుతుంది, ఫోన్పేనా, నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా. ఓకే, సో మీ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయండి, అయిపోతుంది అంతే. సో మీ యూపీఐ ఐడి కావాల్సి వస్తుంది అక్కడ పేమెంట్ చేయడానికి. మీరు ఫోన్పే ఓపెన్ చేశారంటే ఇక్కడ రెడ్ కలర్ మార్క్ చేస్తున్నారు, అక్కడ మీ యూపీఐ ఐడి ఉంటుంది. ఆ యూపీఐ ఐడి కాపీ చేసుకొని సో మీరు దాన్ని అక్కడ పేస్ట్ చేయండి. యూపీఐ పైన క్లిక్ చేయండి. యూపీఐ పైన క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అయింది కదా, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇంతకుముందు చేసుకున్నారు కదా ఐడి, పేస్ట్ చేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. పేస్ట్ చేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో కంటిన్యూ కొట్టిన తర్వాత మీది ఫోన్పేకి అక్కడ పేమెంట్ అడిగింది చూడండి, అక్కడ పే పైన క్లిక్ చేయండి. ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ పే పైన క్లిక్ చేయండి, పేమెంట్ అయిపోతుంది. మీరు పిన్ ఎంటర్ చేశారంటే కన్ఫర్మింగ్ పేమెంట్. సో మీకు అక్కడ పేమెంట్ స్టేటస్ పెయిడ్ అని వచ్చింది కదా, సో ఆర్డర్ ప్లేస్ అయిపోయింది.